తన ఆస్తి కోసం తనను చిత్రహింసలకు తన అత్త, బావమరిది, వారి అనుచరులు గురిచేస్తున్నారని రాయచోటి పట్టణానికి చెందిన హిదాయతుల్లా మీడియాతో వాపోయాడు. రాయచోటిలోని కొత్తపల్లి ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న తనకు 3 ఏళ్ల క్రితం కలకడలో వివాహమైందని, వివాహం అనంతరం సంసారం కలకడలో పెట్టాలని బలవంతం చేశారని వివరించారు. తన భార్య తరచూ టాబ్లెట్లు వాడేదని, ఇటీవల మదనపల్లి నిమ్మన్స్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్లు మతిస్థిమితం లేని వారు వాడతారని, ఆ టాబ్లెట్లు వాడే వారికి పిల్లలు పుట్టరని అక్కడ వైద్యులు చెప్పారని హిదాయతుల్లా తెలిపారు. పెళ్లికి ముందే ఈ విషయం తన భార్య కుటుంబీకులకు తెలిసినా తనకు చెప్పకుండా మోసం చేశారన్నారు. అయినప్పటికీ తాను కలిసి ఉన్న అసలు విషయం తెలిసిపోయిందని, తన భార్యకు విడాకులు ఇచ్చేస్తానన్న అనుమానంతో తన అత్త, బావమరిది తనను తన స్కూల్ నుంచి బలవంతంగా కలకడకు తీసుకువెళ్లి రూములో బంధించి కిరాయి రౌడీలతో చావబాదారని, అంతటితో ఆగక ఇంటి మీద పైకి తీసుకువెళ్లి వెనుక వైపు ముళ్లకంపులు ఉన్న వాగులో పడేశారని కన్నీరు పెట్టుకున్నాడు. తాను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే స్టాంప్ పేపర్లు తెచ్చి తన ఆస్తిపాస్తులు రాసి ఇవ్వాలని చెప్పులతో, ముఖం పైన చెరుకు గళ్లతో చితకబాదారన్నారు. నాకు మూడు సంవత్సరాల కిందట కలకడ గ్రామంలో తహసీన్ కౌసర్ అనే ఆమెతో వివాహం అయినది. వివాహము నన్ను మోసం చేసి ఆమెకు పిల్లలు పుట్టరని తెలిసి వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి కూడా తెలిసి, అయినా కానీ నన్ను మోసం చేసి వాళ్ళు వివాహం చేసినారు. ఆ విషయం నాకు తెలిసిన పిదప వారు నాపైన కచ్చగట్టి నాకు వాళ్ళ ఇంట్లో 3 రోజులు నిర్బంధించి పైనుంచి కిందకు తోసేసినారు. తోసేసింది కాక నేను మళ్ళా తిరిగి బతికి బయటపడినాను. ఆ తర్వాత కూడా వాళ్ళకు కొంచెం కూడా కనికరం లేకుండా తిరిగి మళ్ళా కొట్టారు. తిరిగి మళ్ళా కొట్టి నా యొక్క స్కూల్ యొక్క స్టాఫ్ మీద నిందలు మోపి ఆమెతో చాలా వాళ్ళకు కూడా ఇబ్బందులు గురి చేసినారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, నా స్టాఫ్ యొక్క తల్లిదండ్రులు నాతో పర్సనల్గా మా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినారు. మేము మీడియా ముందుకు కానీ ప్రత్యక్షంగా కానీ మేము బయటికి రాము, ఇట్లా మాకు కూడా జరిగింది, ఆమెకు కూడా పెళ్ళి జరగాల్సి ఉంది, పెళ్ళి కానీ స్టాఫ్ ఆమె ఆ విధంగా చేయడం చాలా బాధగా ఉంది. వాళ్ళకు చేశారు, మమ్మల్ని చేశారు. ఆ తర్వాత ఖాళీ స్టాంప్ పేపర్లు తీసుకొని వచ్చి ప్రతి 3 రోజుల్లో కూడా నాకు సిగ్నేచర్లు చేయని చెప్పి చిత్రహింసలు చేశారు. మానసికంగా, శారీరకంగా థర్డ్ డిగ్రీ యూజ్ చేసి నన్ను నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఒక మాట పడలేదు, ఒక దెబ్బ తినలేదు. మొహమ్మద్ అనే అతను నన్ను మానసికంగా, శారీరకంగా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సెకండు 3 ఏళ్ళ నుంచి చాలా హింసించాడు. ఈ 3 రోజులైతే నన్ను చంపేయి, నీ హింసను నేను భరించలేకపోతున్నాను, నన్ను చంపే నీ హింసను నేను భరించలేకపోతున్నానని చెప్పినాను. ఆ రకంగా ఘోరంగా నన్ను హింసించాడు. అతన్ని వదలొద్దండి సార్. ఆ మొహమ్మద్ ఇట్లాంటి క్రూరముగాలు సమాజంలో తిరగకూడదు. ఆ తర్వాత ఫజలే ఇలాయి వీళ్ళ పెద్దనాయన కొడుకు ఫజలే ఇలాయి నన్ను పరోక్షంగా, ప్రత్యక్షంగా చాలాసార్లు హత్య చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత చెప్పింటే మన ఇంటికి కూడా మా అమ్మాయి దగ్గర వచ్చి నిన్ను కూడా హత్య చేస్తానని చెప్పింటే రాయచోటి వారి పోలీస్ స్టేషన్ జడ్జి దగ్గర విన్నపించుకున్నాము మేము. అక్కడ వెళ్ళకూడదు ఆ ముసలామె దగ్గర నువ్వు అని చెప్పి మందలించి పంపించారు. కానీ ఒక 6 నెలల ముందు అయినా కానీ నన్ను ఈ రకంగా ఫజలే ఇలాయి, ఫస్ట్ మొహమ్మద్, ఫజలే ఇలాయి, మహబూబ్ బేగ్ వీళ్ళు 3 చాలా 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 టార్చర్ చేశారు. వీళ్ళని వదలొద్దండి. నా భార్య మరియు అత్త వీళ్ళిద్దరూ ప్రోద్బలంతో వీళ్ళు ప్రొవోక్ చేసి వీళ్ళు ప్రొవోక్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొహమ్మద్, అత్త ప్రొవోక్ ఎక్కువగా ఉంది వీళ్ళతోనే సార్ నాకు చాలా ఇబ్బంది ఉంది. మొహమ్మద్,
మొహమ్మద్ ఫజల్ ఇలాహి మహబూబ్ బేగ్ ఈ ముగ్గురికి చాలా వీళ్ళకు చూసుకోండి సార్. మీరు సమాజంలో నాలాగా బ్రతకాలంటే ఒక పరువు గల కుటుంబంలో పుట్టినాము, ఆ పరువుతోనే బతుకుతున్నాము. అయినా కానీ ఇంతవరకు ఎటువంటి నాకు మచ్చలేని జీవితం. చిన్నప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడాను, నా చదివేదో నేదేదో చూసుకునేవాడిని. ఈ రకంగా హింసించి నేను పెళ్లి చేసుకోవడమే తప్ప నన్ను మోసగించింది కాక నా ఆస్తిని నన్ను చంపేసి చేయాలని ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా? మీరు దీనిపైన ఇంకొకరిపైన ఇది పునరుద్భవం కాకుండా మీరు దయచేసి తిరిగి పునరుద్భవం కాకుండా కాపాడండి సార్.